హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చాను. మీతో మాట్లాడే ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు. వీడియో చూసే అవకాశం మరి ఎంతమందికి ఇచ్చాడో అందరూ ప్రభునామాన్ని గనపరచండి. నేను కూడా నా తరఫు నుంచి ఉదయకాల వేళలో ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను. ప్రభునామానికే మహిమ, ప్రభునామానికే ఘనత చెల్లిస్తున్నాను. ముందుగా ఛానల్ చూసే వాళ్ళందరికీ షలోం, ప్రభు సమాధానం కలుగజేయనుగాక. ఈ దినమందు మనం క్షేమంగా భద్రపరచబడదుం గాక. ఈరోజు సాటర్డే, హాలిడేస్ అయిపోయినాయి పిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా. ఈరోజు అంటే రేపు సండే, రేపు ఒక్కరోజు ఉంది హాలిడే అనమాట, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కానీ మాకైతే డ్యూటీ ఉంది, అందుకే డ్యూటీకి వచ్చేసిన నేను. ముందుగా ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలియగలవాని పని. సామెతల నుంచి మళ్ళీ చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలియగలవాని పని. ఇది ప్రభువు మరి నాకు ఇచ్చిన వాగ్దానం. మీకును ప్రభు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును చదవండి, విశ్వసించండి. ప్రభువు మీతో మాట్లాడును గాక. ఈ దినమంతా మీరు ప్రభువుతో మెసులుకొనును గాక అని నేను వేడుకుంటున్నాను. ప్రార్థన భారంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన మిమ్మల్ని మీ హృదయాలని యేసయ్య తట్టును గాక. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యంను కలగాలి అనేసి మనం కోరుకుందాము. కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పండి. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ప్రభు మీకు బ్లెస్సింగ్స్ అందచేయను గాక. యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు, ఇతర కార్యాలు చేసుకునే వాళ్ళు, ఏం చెప్పాను మర్చిపోయాను. అందరికీ బ్లెస్సింగ్స్ అయితే ఈరోజు అందజేయాలని కోరుకుంటున్నాం కదా. తప్పకుండా కోరుకునే భారం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రార్థన చెయ్యండి. ఈ దినమంతా మన క్షేమంగా. రేపు ప్రభు ఆరాధనకు మిస్ కాకుండా చూడండి. అందరూ కూడా ప్రభువును బిలీవ్ అయిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ మార్గంలో నడుస్తున్న బిడ్డలు ప్రభు సన్నిధి నెగ్లెక్ట్ చేయకండి. విలేజ్కి వెళ్ళినా కానీ, ఇక్కడ ఉన్నా కానీ ప్రభు ఆరాధన మిస్ చేసుకోవద్దు, ఆయన ఆశీర్వాదములు మిస్ చేసుకోవద్దు అనేసి నేనైతే కోరుకుంటున్నాను. అనేక మంది వీడియో చూసిలాగిన అందరి హృదయాలు ప్రభు కదిలించలాగిన నేనైతే కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి ఆశను ప్రభు నెరవేర్చునుగాక. నిన్నటి దినముందు మా బాబుకు మొబైల్ కొనిపించడం జరిగింది. తను 10th క్లాస్ పాస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గిఫ్ట్ కొనియలేదని సతాయించాను అనమాట. అది నిన్న నెరవేరడం జరిగింది తనకు. మరి అది ప్రభు సన్నిధిలో ప్రభువుకు మాత్రము అధికంగా వాడబడాలని నేను కోరుతున్నాను, మేము కోరుకుంటున్నాము. మరి తను దేవుని పనిలో 90%, అంటే మనం ఎమర్జెన్సీ కోసం ఫోన్ యూజ్ చేస్తాము, మిగతా పనులన్నీ మిగతా వాటికి కూడా వాడడం జరగడం వల్ల దురాత్మ అనేది మనపై ప్రభావం అధికంగా చూపిస్తుంది. ఇది క్రైస్తవులందరికీ తెలుసు. కానీ మరి మా బాబుని మేము ప్రభు సేవకు అప్పగించాము. మరి ఆయన సేవలో ఉంటుండగా అది ప్రభు పనులకు అధికంగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఎవరైనా మరి ప్రభు సన్నిధికి ఉపయోగపడాలి వస్తువులు కూడా అనుకునేవారు ఉన్నట్లయితే ప్రార్థించండి. అందరి కోసం అలాగన కోరుకునే వారందరి కోసం వారి ఆశలు ప్రభు తీర్చులాగా మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు నేనైతే మా బాబు కొనిపించిన గాడ్జెట్, అది మొబైల్, మరి ప్రభు సన్నిధికి, ప్రభు పనులకు అధికంగా వాడబడాలి. అధికంగా అది ప్రభు సన్నిధిలో ఉపయోగించబడాలి. ప్రభు పనులకు, దేవుని పనులకు అది వాడబడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాతో పాటు మీరు కూడా
లాంటి పిల్లలకు కొనిపించినవైనా పెద్దల వాళ్ళకు కొనుక్కునేవైనా ఈ ప్రభు సన్నిధిలో ప్రభు కోసం వాడబడాలి అని ఆశను నిశ్చయితను మీరు కలిగి ఉన్నట్లయితే మరి ప్రార్థన చేద్దాము. ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను. ముందుగా ప్రభువు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి మేము ముందుకు రాగలిగానే ఈరోజు. అందుని బట్టి ప్రభుకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఈ దినమందు క్షేమంగా అందరము గడుపుదాము. మరి ప్రేయర్ టాపిక్ ఇది. ఈరోజు మన కోసం కొనుక్కోబడిన వస్తువులు ప్రభు సన్నిధిలో పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మంచిగా ప్రభు సన్నిధికి వాడబడాలని ఆశలు కలిగి ఉన్న బిడ్డలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో ప్రభు ఆలకించేవాడు కదా ఫ్రెండ్స్. సరే, అందరికీ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ప్రభు ఈ దినమంతా మనకు తోడుగా ఉండును గాక. బాయ్.